చాలామంది ఆడోళ్ళు అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారని అడుగుతారు అబ్బాయిలని. అలాగే ఏం చేస్తారు అమ్మాయిలు, అమ్మాయిలు కూడా మాట్లాడుకుంటారు. అబ్బాయిలు ఎలాగ అమ్మాయిల గురించి మాట్లాడుకుంటారో వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు. అబ్బాయిల గురించి మొత్తం అమ్మాయిలకి తెలుసు. గట్టి పడితే లేస్తది. కానీ అబ్బాయికి తెలియదు ఆడవాళ్ళ గురించి. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటారంట. వాళ్ళ ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. తమకన్నా చిన్న వయసు వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళ దగ్గర వాళ్ళని అడుగుతారట. "ఏ అమ్మాయిలు తెలుసా?" అంటారు. అలాంటియన్నీ అడుగుతారన్నట్టు. "ఆ అమ్మాయిని ఇష్టపడ్డావా?" అంటే ఇష్టపడ్డావా? ఇవన్నీ అడుగుతారు. కానీ మొగుడి దగ్గర అడగరు. ఎందుకంటే మొగుడు పెద్దోడిలా వ్యవహరిస్తాడు. అయితే మొగుడు మిస్ అయినట్టే పెళ్ళాం దగ్గర. ఎందుకంటే పెళ్ళాం దగ్గర అంత ఖజానా ఉన్నది. పెళ్ళికి ముందు వాళ్ళు ఒంటరిగా ఎన్నో మాట్లాడుకుంటారు. కానీ మగోనికి షేర్ చేయరు. మొగోడు కూడా వాటిని వినడనమాట. ఇగో ఇది మిస్ అయినట్టే. అంటే పురుషుడు పెళ్ళికి ముందు ఆడోళ్ళు అయితే మాట్లాడుకుంటారో అన్ని విషయాలు భార్య దగ్గరనైనా ఆమెతో కలిసి వినాలనమాట. ఒక ప్రేక్షకుడిగా ఉండాలి ఎప్పుడు. ఆ విషయంలో కాదు. ఉంటే ఆమె ఎన్నో విషయాలు తనంతట తానే చెప్తది. కావాలని చెప్పరు ఎవరు. నా తనంతట తానే జారుతదంట. అంతే తప్ప తను కూడా చెప్పాలంటే చెప్పలేదు. మనం చెప్పించుకోలేదు. ఆమెతో ఒక చనువుగా, ఒక ప్రేక్షకుడిగా ఉంటే తను తెలియకుండానే నీ ముందు ఓపెన్ అయితదనమాట. అట్లుంటది. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర తెలియకుండానే ఓపెన్ అయితారు. ఏ లవర్ ఆరా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా? ఇవన్నీ అడుగుతారట. అట్లా మన దగ్గర కూడా అడుగుతారనమాట.